హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరీక్ష ఉంది కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మనం సన్నద్ధం కావాలి, మిగతా వాళ్ళకంటే ఎలా భిన్నంగా ఉండాలి అనేటువంటి విషయం మాట్లాడుతూనే మరి తెలంగాణ అభ్యర్థులకు కూడా ఈ డిప్యూటీడీఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా, మేము చదవాలా, ఆశలు పెట్టుకోవాలా, మరి డైట్ లెక్చరర్స్ బీఈడీ లెక్చరర్స్ సంబంధించి ఫైనాన్స్ నుంచి అప్రూవల్ వచ్చింది, మరి ఇంతవరకు దాన్ని జాడలేదు అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. వాటన్నిటికీ మనం తెరదించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ డిప్యూటీడీఓ ఉద్యోగం అంటే జిల్లా ఉప విద్యాధికారి. మరి ఇది గ్రూప్ 1లో ఎన్నో పోస్టులు ఉన్నప్పటికీ ఇది భిన్నమైనటువంటి పోస్ట్. ఇలాంటి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారి యొక్క ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటారు, కానీ వీరు మాత్రం ఉన్నత ఉద్యోగం సాధించాలనుకుంటారు. వీరి యొక్క లక్ష్యం బతకడం కాదు, బాగా బతకడం కాదు, అందరినీ మన చుట్టూ వాళ్ళని బాగా బతికించడం, గర్వంతో బతకడం, హోదాతో బతకడం, మరియు ఈఎంఐ కట్టి సొంత కారులో తిరగడం కాదు, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉన్నతోద్యోగాన్ని సాధించి ప్రభుత్వ కారులలో ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టడం అనేది వీరి యొక్క టార్గెట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రమోషన్ల కోసం ఎదురు చూడకుండా ప్రమోషన్లు ఇచ్చే స్థాయి గల ఉద్యోగం ఇది. ప్రమోషన్ చాలా ఎక్కువ. ఇది విభిన్నమైనటువంటి ఉద్యోగం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో మీ లక్ష్యం, మీ గమ్యం ఎక్కువ రోజులు లేదు, చాలా తక్కువ స్వల్ప వ్యవధిలో ఉంది. మీరు అతి త్వరలో మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోబోతున్నారు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గతంలో మా మిత్రుడు ఒకరు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ రోజు అందరి పర్సంటేజ్లు వాళ్ళ ఇంటర్వ్యూ మెంబర్ చూస్తే 90% పైన ఉంది. మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు, బాబు ఈరోజు వచ్చినటువంటి వారందరి యొక్క పర్సంటేజ్ 90% ఉంది, కానీ నీ పర్సంటేజ్ డిగ్రీలో చాలా తక్కువ ఉంది, కానీ నువ్వు బాగా ఆన్సర్లు ఇస్తున్నావు, నీకు మెయిన్స్లో కూడా బాగా మార్కులు వచ్చాయి అని అడిగినప్పుడు అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, వారు డిగ్రీ స్థాయిలో బాగా చదివారు, నేను ఇప్పుడు బాగా చదివాను. ఎప్పుడు చదవడం కాదు, ఇప్పుడు చదవడం ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో ఈ పరీక్ష రాసే మిత్రులారా అందరూ కూడా మంచి లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తరుణంలో మళ్ళీ మిమ్మల్ని సిలబస్ ఏముంది, ఎలా ఉంది, ఎన్ని మార్కులు ఉన్నాయి, మళ్ళీ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, ఎలా ఆలోచించాలి అనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను ఇన్ని రోజులు మిమ్మల్ని గుర్తు చేయకపోవడానికి కారణం మీరు సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఈ సీరియస్ ప్రిపరేషన్లో మీకు అడ్డుకట్ట వేయకూడదనే ఉద్దేశంతోనే మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి ఆ బాధ్యత నేను తీసుకున్నాను. 583 పోస్టులకు గాను 513 మంది విద్యార్థులు మన విద్యార్థులే. డిప్యూటీడీఓకు 300 మార్కులకు సంబంధించి నేను బాధ్యత తీసుకున్నాను. మరి అంతేకాకుండా మీకు తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా పెట్టాను, మెటీరియల్ కూడా పెట్టాను, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టాను. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది చూడండి ఒక్కసారి. ఇది చూడండి, అతి త్వరలో ఫిబ్రవరి 15వ తారీఖు నుండి డే వైజ్ షెడ్యూల్ ఉంటుంది. డే వైజ్గా మీకు సిలబస్ ఇచ్చే అదే ప్రిపేర్ కమని చెప్తాము. మార్చి 16వ తారీఖు వరకు మీకు ఉంటాయి ఎగ్జామ్స్, నెల రోజులు ఏకధాటిగా కంటిన్యూస్గా. మరియు అంతేకాకుండా సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది, సాధారణ వ్యక్తులు ప్రభుత్వానికి అవసరం లేదు. మరి అదేవిధంగా అసాధారణ మేధాశక్తి, విభిన్న ఆలోచన శక్తి మరియు ఖచ్చితంగా ఉద్వేగాలను కంట్రోల్ చేసుకునే వ్యక్తులు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులే ప్రభుత్వానికి కావాలి. కాబట్టి దీంట్లో ఉద్దేశించే చాలామందికి నేను టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది. మన విద్యార్థులకందరికీ పుస్తకాలు పీడిఎఫ్లు అన్నీ పెట్టాము, టాపిక్ వైజులు పెట్టాము. ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే టెస్ట్ సిరీస్ని, కేవలం టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే 999 రూపాయలకు టెస్ట్ సిరీస్ చాలామవుతుంది. మన విద్యార్థులకు ఉచితం, క్లాసులు తీసుకున్న వారికి ఉచితం. మరియు మరొక విషయం ఏంటంటే, మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్చి 16 తర్వాత మళ్ళీ మనకు మోడల్ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సాధారణ ప్రశ్నలు ఉండవు, మిమ్మల్ని ఆలోచింపచేసే ప్రశ్నలు ఉంటాయి, ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ ఇబ్బంది పడితేనే మళ్ళీ మీరు రివిజన్ చేస్తారు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఒక్కసారి చాలామందికి సిలబస్ తెలియదు, తెలుగులో దాన్ని ఏమంటారు, మనం ఏ పుస్తకాలు చదువుతున్నాం, అన్ని చదువుతున్నామా, సమగ్రంగా చదువుతున్నామా లేదా
అనే విషయాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఉద్యోగం ఆషామాషి ఉద్యోగం కాదు, ఎంత చదివినా ఈ కొన్ని రోజులు మాత్రమే. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు మీ వైపు ఎదురు చూస్తున్నాయి. ఈ 38 మంది ఎవరు అని మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరు ఆదర్శంగా నిలవాలనుకుంటే కనుక, ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కావాలనుకుంటే కనుక ఈ ఉద్యోగాన్ని సాధించి మాకు గిఫ్ట్గా ఇవ్వండి. మేము కష్టపడతాం మీ తరఫున. మరి సిలబస్తో పాటు ఇదంతా కూడా పేపర్ 2 150 మార్కులు, పేపర్ 3 150 మార్కులు, మొత్తం 300 మార్కులు. దీంట్లో సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, స్టాట్స్ అండ్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా పథకాలు అన్నీ కూడా ఉండడం జరిగింది. 99% శాయశక్తుల నేను కృషి చేశాను. ఇంకా ఇప్పుడు అప్డేట్స్ ఏమైనా వస్తే ఇంకా అందిస్తాను. 100% టాపిక్ వైజ్ మెటీరియల్ కూడా పెడతాను. ఇంకా మరి సిలబస్ చాలా మందికి తెలియదు ఇక్కడ, కాబట్టి దీని యొక్క PDF లైన్ టు లైన్ ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి తర్జుమా చేసి మళ్ళీ మీకోసం, మిగతా వారు ఎవరైతే మన కోర్సులో లేరో వారి కోసం అందించడం జరుగుతుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. లైన్ టు లైన్ ఆ పుస్తకాలు కూడా నేను ఇచ్చాను. అన్ని పుస్తకాలను సమగ్రంగా చదివి పడండి. టైం లేదు అనుకోకండి, టైం చాలా ఉంది. బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ టైం. మరి ఇదంతా కూడా తెలుగులో, పేపర్ 2 సిలబస్ తెలుగులో, పేపర్ 3 సిలబస్ తెలుగులో మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మరి డే వైజ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ పేపర్ 2 150 మార్కులకు, పేపర్ 3 150 మార్క్స్ సంబంధించి ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 15వ తారీఖు 7 గంటలకు ప్రారంభమవుతుంది. డైలీ కొన్ని టాపిక్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన తర్వాత మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ పుస్తకం ఉంది, ఎలా అడుగుతున్నారు, మరి మిస్ అయితే డౌట్ ఉంటే మీకు నేరుగా అడిగే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే నా లక్ష్యం మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించాలి. అది మన వాళ్ళే కావాలి. స్టాండర్డ్ ప్రశ్నలు రాయాలి. సాధారణంగా ఆలోచించకూడదు. సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. సాధారణ వ్యక్తులు కాదు, మీరు అసాధారణ వ్యక్తులు. ఆర్డినరీ పర్సన్ కాదు, ఎక్స్ట్రాడినరీ పర్సన్. అంటే ఎక్స్ట్రా సమాచారాన్ని తెలిసి ఉండాలి. ఫిబ్రవరి 15వ తారీఖు టెస్ట్ 1 ప్రారంభమవుతుంది ఎగ్జాక్ట్గా 7 గంటలకు. విద్య యొక్క తాత్విక మరియు సామాజిక శాస్త్ర స్వభావం మరియు పరిధి నుండి వాదాలు, ఆదర్శవాదం, యథార్థవాదం, వ్యవహారిక సత్యవాదం, వాస్తవికవాదం, అస్తిత్వవాదం. ఇప్పటికైనా సిలబస్ తెలుసుకోకపోతే తెలుసుకోండి, క్లాసులు వినండి. మీకోసం ప్రాణం పెట్టి కష్టపడి సులువుగా మీకు అందించడం జరిగింది. ఇంకా అందిస్తున్నాం సప్లిమెంటరీ మెటీరియల్ కూడా. మరియు ఇక్కడ టెస్ట్ వచ్చేసి తత్వవేత్తలు మనకు 6 మంది సిలబస్లో ఇవ్వడం జరిగింది. 6ంటిని మనం పకడ్బందీగా నేర్చుకుంటే ప్రశ్నలు ఎందుకు రావు. మనకంటూ కొన్ని టాపిక్ల పైన గ్రిప్ ఉండాలి. స్టార్ట్స్ ఉంది, స్టార్ట్స్ పైన కొంతమంది గ్రిప్ ఉండదు, గ్రిప్ తెచ్చుకోవాలి. మరియు సైకాలజీ ఉంది, సైకాలజీలో చాలా 150 మార్కుల వరకు సైకాలజీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువ రోజులు విడగొట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే సిలబస్ని, ఈ సిలబస్ కాపీని కూడా మన యాప్లో మీకు అందరికి కూడా అందించడం జరుగుతుంది. మరి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రతి టాపిక్ని ఇవ్వడం జరిగింది, కొన్ని తప్ప. మరి విద్యా దృక్పథాల టాపిక్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా మనము డే వైజ్ షెడ్యూల్గా ఇవ్వడం జరుగుతుంది. మరి మార్చి 16వ తారీఖు మనకు అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెట్టుకుంటాం. మన క్లాసులు తీసుకున్న వారికి ఉచితం. పరీక్ష రాస్తే మీకే తెలుస్తుంది పరీక్ష యొక్క స్టాండర్డ్ ఏమిటని. మరి తెలంగాణలో చాలామంది విద్యార్థులు కూడా ఈ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఫైనాన్స్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు జాప్యం, మీకు ఒక విషయం తెలుసుకోవాలి. తెలంగాణలో డైట్ కాలేజీలో ఉన్న మొత్తం లెక్చరర్ పోస్టుల సంఖ్య 287 కాను 280 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో డిప్యూటీ వ్యవస్థ ఖాళీగా ఉంది. మరి డైట్ బీఈడి లెక్చరర్ వ్యవస్థ ఖాళీగా ఉంది. మరి అంతేకాకుండా దీనిపైన ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 4 కొత్త డైట్లు వచ్చాయి. 4 జిల్లాల్లో కొత్త డైట్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఏ స్కీమ్ కింద చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్కీమ్ కింద 4 కొత్త డైట్లు కూడా వచ్చాయి. 4 కొత్త డైట్లు, గతంలో జిల్లాకు ఒక డైటు, మరియు బీఈడి కళాశాలలు, మరియు డిప్యూటీ వ్యవస్థకు సంబంధించి మనకు ఒక విద్యా కమిషన్ చైర్మన్ ఏర్పాటు జరిగింది. ఖాళీల సంఖ్య మొత్తం కూడా పసిగడుతున్నారు. మరి అంతేకాకుండా మరీ ముఖ్యంగా ప్రభుత్వం, మీరు అనుకుంటున్నారు 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అనుకుంటున్నారు. కాదు, దీనిపైన పరిశీలనలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి అంతేకాకుండా హైదరాబాదులో 4 ఉర్దూ మీడియం డైట్లు కూడా రావాలని ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది.
అంటే మొత్తం వ్యవస్థ పూర్తిగా రిటైర్మెంట్ అయ్యారు. మరి డైట్ బీఈడి కళాశాల లెక్చరర్లకు సంబంధించి సిలబస్, ఒక మెథడాలజీ, ఒక జనరల్ స్టడీస్ మరియు ఒక ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది. మరి ఖచ్చితంగా ఎంఎస్సి ఎంఈడి ఉంటుంది. అదే డిప్యూటీ ఈఓ సంబంధించి ఇంతవరకు జరిగిన ఆలోచనలు ఎంఎస్సి బీఈడి ఉంచాలా, పీజీ మాత్రమే ఉంచాలా ఆంధ్రప్రదేశ్ లాగా అనే సందిగ్ధంలో ఉన్నారు. మరి చాలామంది గ్రూప్ 1లో కలుపుతారు అనుకుంటున్నారు. కాదు, ఇది అపోహ మాత్రమే. చాలామంది తేల్చేశారు. చాలామంది విద్యార్థి సంఘాలు కూడా కలుస్తున్నాయి. దీని యొక్క స్ట్రక్చర్, పేపర్ స్ట్రక్చర్ వేరే కాబట్టి అతి త్వరలో మీకు పూర్తి సమాచారంతో వస్తున్నాను. ఖచ్చితంగా నోటిఫికేషన్ పడుతుంది. ఎందుకంటే డైట్లన్నీ కూడా ఖచ్చితంగా ఖాళీగా ఉన్నాయి. మరియు ప్రభుత్వము దాన్ని ఇన్స్పెక్షన్ చేసే పనిలో ఉంది. హైదరాబాద్లో మనకు నేరెడ్మెట్లో ఉన్న డైట్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పరిశీలనలో ఉంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యక్తి కూడా దీంట్లో బాగా విద్యా కమిషన్ చైర్మన్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. దీనిపైన నెగ్లెక్ట్ చేయకండి. ఎవరైతే మరీ ముఖ్యంగా ఉన్నత ఉద్యోగం మీ లక్ష్యం అనుకుంటే మాత్రం ప్రిపేర్ కండి. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ రాయబోయే అభ్యర్థులకు మీరందరూ కూడా అభినందన తెలపండి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు రాస్తున్నారు, నిరుద్యోగులు రాస్తున్నారు, ఉద్యోగాలు లీవ్ పెట్టి రాస్తున్నారు. పోస్ట్పోన్ కాదు, పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లేవు. ఎంత చదివినా ఈ కొన్ని రోజులు మాత్రమే. ఈ కొన్ని రోజుల్లో చావో రేవో, చదవడమో చావడమో ఇలాంటి మాటలు మాట్లాడడం కాకుండా అనుక్షణం అనునిత్యం దీని గురించే మీ లక్ష్యాన్ని ముద్దాడే క్రమంలో, ఎందుకంటే మీరు ఎక్కేది ప్రభుత్వ కార్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఉన్నత ఉద్యోగంలో, మరియు విద్యకు సంబంధించిన ఉద్యోగంలో ప్రమోషన్, ఛానల్ జాయింట్ డైరెక్టర్గా మనకు అడిషనల్ డైరెక్టర్గా, తర్వాత ఐఏఎస్ అయ్యే పొజిషన్లో ఉన్నటువంటి జాబ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మొత్తం తెలుగు రాష్ట్రాలు ఈ 38 మంది చుట్టూ చూస్తూ ఉన్నాయి ఎవరు సాధించబోతున్నారు. కాబట్టి ముందుగా సిలబస్ తెచ్చుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, డే వైజ్ షెడ్యూల్ రాయండి, మీ మెటీరియల్ అందిస్తాము, పరీక్షలు రాయండి, డౌట్ వస్తే మమ్మల్ని అడగండి. ఎంతున్నా ఈ కొన్ని రోజులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి, మమ్మల్ని ఉపయోగించుకోండి, మీ యొక్క శ్రమను తగ్గించుకోండి. ఆల్ ది బెస్ట్.